బ్యాక్. నిన్న ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ప్రతిగా ఇవాళ పాకిస్తాన్ విమానాలు భూభాగంలోకి రావడం, విమానాలని భారత వైమానిక దళం కోల్చడం, అందులో భాగంగా MiG-21 కూలిపోవడం, తద్వారా ఒక పైలట్ ను మనం కోల్పోయామని భారత విదేశాంగ ప్రతినిధి చెప్పారు. సో ఆ పైలట్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ అధీనంలో ఉన్నాడు. సో తరువాత ఏం జరగబోతోంది? ఇమ్రాన్ ఖాన్ వచ్చి కూర్చుందాం, మాట్లాడుకుందాం, కూల్గా, యుద్ధం వద్దు, యుద్ధం వస్తే ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు అని చెప్పారు. సో ఏం జరిగే అవకాశం ఉంది? పాకిస్తాన్ ఏ మెసేజ్ భారత్ కి పంపించాలనుకుంటోంది? ఇప్పుడు భారత్ ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? మనతో పాటు లెఫ్టినెంట్ జనరల్ KR రావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారు PVSM పరమ విశిష్ట, అలాగే AVSM VSM మెడల్స్ సాధించి అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా సైన్యానికి సేవలు అందించి ఉన్నారు. రావు గారు, మనం ఆ రోజు దాడి జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం మాట్లాడుకున్నాము, చాలా బాధపడ్డాము. తర్వాత వరుసగా జరుగుతున్న ఎపిసోడ్స్ చూస్తున్నాం. సో అప్పుడు భారత్ ఎటువంటి చర్య తీసుకోవచ్చు దానికంటే అని ఆ రోజు మన దగ్గర సమాధానం లేదు. మొన్న ఏం జరిగిందో చూసాం. సో ఇప్పుడు పాకిస్తాన్ చేసిందని ఎట్లా చూడాలి? అది రియాక్షన్ అంటే రెచ్చగొడుతోందా, లేకపోతే రెచ్చగొడుతూ ఉంటే మళ్ళీ ఈయన శాంతి వచనాలు అంటాడేంటి ఇమ్రాన్ ఖాన్? నా ఒపీనియన్లో రెచ్చగొట్టేది కాదండి ఇది. ప్రస్తుతం ఏంటంటే మనం ఒక విధంగా చూడాల్సిన, ఒక కోణంలో చూడాల్సింది ఏంటంటే, అతను ఇమ్రాన్ ఖాన్ ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్, అతనికి ఫేస్ సేవింగ్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్మీ కూడాను ఒకవేళ సరైన యాక్షన్ ఏమైనా తీసుకోకపోతే ఆర్మీని కూడా పాకిస్తాన్ ప్రజలు చాలా లోగా చూస్తారు, హీనంగా చూస్తారు. కనుక నా ఒపీనియన్లో ఆయన ఈ ఫస్ట్ యాక్షన్ దేశానికి చూపించాలి. బాబు, నేను ఊరికే పడుంటాను కాదు, మనం ఎప్పుడు చూసినా ఇండియాకి భయపడాలని కాదు, కనుక కొంత అఫెన్సివ్ యాక్షన్స్ ఒక లిమిట్ వరకు చేయాలనుకున్న ఐడియాతో ఇది చేశారని నేను అనుకుంటున్నాను. అందుకని నా ఒపీనియన్లో యాక్చువల్లీ ఈ 3 F-16s రావటం కూడాను మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కొట్టేంత దమ్ము లేదు. ఎందుకంటే ఒకసారి ఈ మిలిటరీ ఇన్స్టాలేషన్ కొడితే అది సెకండ్ స్టెప్. ఎప్పుడైతే మనం నిన్న ఎవరు అడిగారు ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వాడారు, మిసైల్ వాడలేదు. కన్వెన్షనల్ వార్లో ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే వాడారో ఎయిర్ వయలేషన్ జరుగుద్దో అది వన్ ఆఫ్ ద బ్యాటిల్ ఇండికేషన్స్ ఫర్ వార్ టు కమెన్స్ అన్నట్టుగా, రైట్? సో మనం ఇండియా చేస్తాం, ఏం చేసాం, జాగ్రత్త, ఈ కండిషన్ చేస్తున్నాం మేము, దీని తర్వాత ఏమన్నా అయితే ఇంకేమన్నా పై లెవెల్స్కి వెళ్ళిపోతే దెన్ డోంట్ బ్లేమ్ అస్, రైట్? సో ఇప్పుడు తన ఫేస్ సేవింగ్ యాక్షన్ కోసం he had to do something. Whether నా ఒపీనియన్లో యాక్చువల్లీ మిలిటరీ టార్గెట్స్ కాదు, he wanted to just show మనం కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించాను. పాసిబుల్లీ నేను అనుకోవడం అంటే కొంత సరిహద్దు దాటి కొంత లోపలికి వెళ్ళి అందులోకి వెళ్ళి వచ్చాం, తర్వాత డాగ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది MiG-21తో తిరిగి వచ్చారనుకోండి, అప్పుడు అట్లీస్ట్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు. ఏమని, నేను పంపించాను కానీ తర్వాత ఆలోచించగా తట్టింది ఏమిటంటే ఇంకా మనం కూడా అఫెన్సివ్ యాక్షన్ తీసుకుంటే యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. యుద్ధం ఇద్దరికి అంత మంచిదా కాదా అని ఒకసారి ఆలోచించుకోవడం గురించి చేశామన్నట్టుగా ప్రయత్నించుండాలని నా ఒక ఒపీనియన్. జస్ట్ బిఫోర్ యూ రెడ్డి గారు ఏం చెప్పారంటే, వారు కూడా దాదాపు అదే ఒపీనియన్. అంటే మనం రియాక్షన్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాము, మన భూభాగంలోకి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వస్తే అనేది జస్ట్ వారు ఒపీనియన్ వ్యక్తం చేశారు. బహుశా అందుకే అయి ఉండొచ్చు. నేను అనుకోవటం అది యాక్చువల్లీ ఆ MiG-21 షూటింగ్ డౌన్, F-16 పడిపోవటం, ఇది కూడాను పాసిబిలీ డాగ్ ఫైట్ లో బోర్డర్ మీద యాక్చువల్ గా జరిగింది కాబట్టి డాగ్ ఫైట్ లో పాసిబిలీ కొన్ని అటు ఇటు జరగటం మూలాన, లేకపోతే ఖచ్చితంగా MiG-21 లో పాసిబిలీ మనోడు బెయిల్అవుట్ అయినా సరే ఖచ్చితంగా మన సైడ్ పడి యాక్చువల్లీ డ్రాప్ అయ్యాడు. అది నా ఒక కంజెక్చర్, మై అనాలిసిస్. రైట్. సో CBG బాబు గారు విజయవాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ గా సర్వీసెస్ అందించున్నారు. బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో సార్, మనం ఆవేళ మాట్లాడుకున్నాం పుల్వామా దాడి జరిగిన తర్వాత, మళ్ళీ ఐఎమ్ టాకింగ్ టు యూ టుడే. సో మధ్యలో జరిగిన ఘటనకు సంబంధించి ఎందుకు వై ఇండియా హ్యాస్ చూజన్ ఎయిర్ ఫోర్స్ తోటి దాడి చేయాలని అనుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇవాళ వాళ్ళు తిరిగి భారత భూభాగంలోకి తమ ఎయిర్ ఫోర్స్ F-16ని పంపించడం దానికి కారణం ఏంటి? వాట్స్ ది ఇంటెన్షన్? లాస్ట్ టైం, ఫస్ట్ టైం ఈ స్ట్రైక్ జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు వాళ్ళ స్థావరాలు మనకు బాగా దగ్గరగా ఉన్నాయండి. ఈవెన్ హెలికాప్టర్స్ లో వీళ్ళు కూడా అటాక్ చేసి వెనక్కి వచ్చేటువంటి అవకాశం అప్పుడు తేలిగ్గా ఉంది. ఎక్కువ టైం లేకుండా కంప్లీట్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుని వెనక్కి వచ్చే అవకాశం అప్పుడు ఉంది. కానీ ఈరోజు
ఆల్మోస్ట్ ఇది పాకిస్తాన్ బార్డర్స్ లోనే ఉన్నాయి మనం అటాక్ చేసినటువంటి స్థావరాలు. అంటే పిఓకే కంప్లీట్ గా క్రాస్ చేసేసి పాకిస్తాన్ కరెక్ట్ బార్డర్కి వెళ్ళి ఆ బార్డర్ లో ఉన్నటువంటి టార్గెట్స్ ని కొట్టవలసి వచ్చింది. అందువల్ల మామూలుగా మ్యాన్ పవర్ తో గనక మాన్యువల్ గా అయితే అది అయ్యేటువంటి విషయం కాదు. అందువల్లనే బహుశా ఎయిర్ స్ట్రైక్ వాళ్ళు ఆఫ్ చేసి ఉంటారు. దట్స్ నంబర్ 1. ఎందుకంటే 15 to 20 minutes లో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయి గప్ చిప్ గా వెనక్కి వచ్చేయాలి. కాబట్టి ఎయిర్ స్ట్రైక్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ టు అటాక్ ద టార్గెట్స్ మొన్న జరిగింది. అందువల్ల మనం మన ఎయిర్ ఫోర్స్ ఆ ఎయిర్ స్ట్రైక్స్ ని ఎంచుకుని ఉండొచ్చు. తర్వాత ఇవాళ ఒక MiG-21 కూలిపోవటం, ఒక మన పైలట్ ఆ పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అవటం అనేది జరిగింది. నార్మల్ గా ఫ్లైట్స్ ఎప్పుడు కూడా బార్డర్స్ లో ఇదైనప్పుడు యుద్ధ సన్నాహాలు ఏమన్నా జరుగుతున్నాయా, ఎంతవరకు జరుగుతున్నాయి ఏమిటి అనేది ఎవరి బార్డర్ లో వాళ్ళు ఫ్లై అవుతూ ఆ పాకిస్తాన్ ఎదురు శత్రు దేశంలో ఉన్నటువంటి స్థావరాలని ఫోటోలు తీసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. గ్రౌండ్ కొంత వస్తూ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ బార్డర్స్ కాబట్టి, ఫ్రంట్ లైన్ కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంత కరెక్ట్ గా రావు. దీనికి కేవలం ఫోటోల ద్వారానే మెయిన్ ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఈ ఫ్లైట్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఫోటోలు తీయటానికి కానీ, అక్కడ ఎలా ఉంది, యుద్ధ ప్రిపరేషన్స్ ఏమన్నా జరుగుతున్నాయా, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కనిపెడటానికి బహుశా ఫ్లై అయ్యి ఉంటారు. అలాగే వాళ్ళ ఫ్లైట్స్ కూడా అదే ఉద్దేశంతో బార్డర్ దాకా వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ అనుకోకుండా తారసపడినటువంటి దీంట్లో కేవలం చేంజ్ చేసుకుందాం, భయపెట్టుకుందాం అన్నటువంటి దీంట్లో ఈ డాక్ చేంజింగ్ లో బహుశా లైన్ ఆఫ్ కంట్రోల్ మన పైలట్ దాటి ఉండే అవకాశం ఉంది. దాంట్లో ఎక్కువగా స్నాగ్ ఇమీడియట్ గా డెవలప్ అవ్వటం వల్ల అక్కడ ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో కనుక స్నాగ్ కనుక డెవలప్ అవ్వకపోతే సేఫ్ గా వెనక్కి వచ్చేసి ల్యాండ్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి సార్ బాబు గారు, ఇప్పుడు ఆల్రెడీ అతను హింసిస్తున్నట్టుగా మనకంటే కొన్ని ఏవో విజువల్స్ చూసాము, బట్ ఇప్పుడు అది ప్లే చేయడానికి లేదనుకోండి. బట్ ఏమిటి అక్కడ యుద్ధ ఖైదీలుగా దొరికిన వాళ్ళకి సంబంధించి కన్విక్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, జెనీవా లేకపోతే వియత్నాం ఇలాంటి ఒప్పందాలు. సో దాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ ఫాలో అవుతుంది అనుకోవచ్చా? పాకిస్తాన్ లో వచ్చినటువంటి ప్రాబ్లం అదేనండి. ఇంతకు ముందు జరిగినటువంటి యుద్ధాల్లో కూడా వాళ్ళ జెనీవా కన్వెన్షన్స్ మాత్రం ఫాలో కావట్లా. మన దేశం విషయానికి వచ్చేసరికి 93,000 మంది సోల్జర్స్ ని మనం జాగ్రత్తగా జైల్లో కూర్చోబెట్టి వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి మనం జరిగింది. ఇది పాకిస్తాన్ సైడ్ మాత్రం వాళ్ళు చాలా హింస పెడుతున్నారు. వీలైతే అక్కడే అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఈ పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతున్నది పూర్తిగా జెనీవా కన్వెన్షన్స్ వ్యతిరేకం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఏ రకమైనటువంటి శారీరకంగా హింసించకూడదు అనేది ఒక చట్టం. దీనికి ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి దాంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్రపంచ దేశాల మీద ఈ దీన్ని తీసుకువెళ్లి వాళ్లతో ప్రెజర్ పెట్టించి వీలైనంత వరకు పైలట్ ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ రెడ్డి గారు, సో ఇప్పటికే ప్రపంచ దేశాలు అబ్జర్వ్ చేస్తున్నాయి, అమెరికా చెప్పింది, అలాగే చైనా అటు ఇటు ఎటు దోకాలో తెలియనట్టుగా ఒక మాట అటు ఇటుగా మాట్లాడుతోంది, రష్యా ఆల్రెడీ అందరూ చెప్పారు. కానీ ప్రపంచ దేశాలు జరుగుతున్న పరిణామాలను గమనించి పాకిస్తాన్కి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదా యుఎన్ ద్వారా? డెఫినెట్లీ ఇన్స్ట్రక్షన్స్ అంటే పాకిస్తాన్ ఇస్ సావరెన్ కంట్రీ, నో ఇండిపెండెంట్ కంట్రీ కెన్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. బట్ ఇంటర్నేషనల్ బాడీ, యునైటెడ్ నేషన్ ద్వారా డెఫినెట్ గా ప్రైవేట్ తీసుకొస్తారు. అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ట్రంప్ $1 billion ప్లస్ అది ఎయిడ్ ని కంప్లీట్ కట్ చేసేసారు అనమాట, విచ్ వాస్ బి గివెన్ టు పాకిస్తాన్. కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది. ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ కంట్రీస్ చేస్తారు. ఇంటర్నేషనల్ బాడీ ద్వారా మన డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ ఆల్సో ఇమీడియట్లీ ఆఫ్టర్ పుల్వామా ఇన్సిడెంట్ మన డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సైమల్టేనియస్లీ ఎకనామిక్ శాంక్షన్స్ ఆల్సో. కాబట్టి పాకిస్తాన్ విల్ బి అండర్ ప్రెషర్, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు శాంతి ఎందుకంటున్నాడంటే కదా బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెషర్. అది ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల అంటున్నాడా, లేకపోతే మన వింగ్ కమాండర్ వాళ్ళ అధీనంలో ఉన్నాడు కాబట్టి బార్గెనింగ్ కెపాసిటీ? No bargaining capacity, no matter, not one wing commander. Even if 100 wing commanders go there, they can't bargain. See, it's our national responsibility to ensure our officers' safety. Okay. Now, ఇప్పుడు చెప్పారు కమాండర్ బాబు గారు,
మనం జెనీవా కన్వెన్షన్ బికాస్ వీఆర్ వన్ ఆఫ్ ద నేషన్స్ విచ్ రెస్పెక్ట్స్ హ్యూమన్ రైట్స్ కాబట్టి మనం ఫాలో అవుతాం. ఓకే, వాళ్ళు ఫాలో గారు. దెన్ వీ టు బ్రింగ్ దెమ్ ఆన్ ద నీస్. ద లాంగ్వేజ్ టు స్పీక్ అనమాట. ఇఫ్ దే సబ్జెక్ట్ అవర్ ఆఫీసర్స్ టు ఎనీ క్రూయల్టీ, దెన్ వీ నో హౌ టు హ్యాండిల్ ఇట్. నాట్ దట్ దే విల్ గెట్ అవే. ఎంటైర్ ఏమంటారు అందరు ప్రపంచ దేశాలని వాచ్ చేస్తున్నాయి, మనం వాచ్ చేస్తున్నాము. సో నాట్ దట్ దే కెన్ సింప్లీ మిస్బిహేవ్ అండ్ గెట్ అవే. ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఉన్నాయన్నారు చూశారు. నా ఒపీనియన్లో అన్ని బయటకు రావు. కొన్ని బయటగా డిప్లొమాసీ ప్రకారం కొన్ని స్టేట్మెంట్స్ జనరిక్ స్టేట్మెంట్స్ ఇస్తారు కొంతమంది. రెండు దేశాలకి అందరికీ చెప్తున్నాం స్నేహంగా ఉండండి, రిజాల్వ్ చేసుకోండి అని. కానీ అంబాసిడర్ లెవెల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ నుంచి డిఫెన్స్ సెక్రటరీ లెవెల్, ఫారెన్ సెక్రటరీ లెవెల్, ఈ 1-to-1 టాక్స్ లో ఖచ్చితంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యుఎస్ అనుకోండి, రష్యా అనుకోండి, రకరకాల దేశాలు ఎవరైతే టెర్రరిజం నుంచి ఎప్పటి నుంచి మొదటి నుంచి టెర్రరిజం దెబ్బలాడాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి బిహైండ్ ద స్క్రీన్ ఖచ్చితంగా చెప్తుంటారు, బాబు నీ మంచి కోసం చెప్తున్నాం, బట్ అవుట్వర్డ్లీ మేము మిమ్మల్ని కించపరచకుండా, మిమ్మల్ని అవమానపరచకుండా. అది దౌత్యరీత్యా జనరలీ జరిగే ఫిలాసఫీ అది. సో అవుట్వర్డ్లీ ఇద్దరికి అడ్వైజ్ ఇస్తున్నట్టుగా ఇచ్చినా సరే నా ఒపీనియన్లో 100% షూర్ దట్ కొన్ని కంట్రీస్ గట్టిగా చెప్తాయి పాకిస్తాన్కి, నాయన మీరు బెటర్ బిహేవ్ అని. ఖచ్చితంగా దాదాపుగా అమెరికా అట్లాంటి సంకేతం చెప్పింది. చైనా ఏముంటుంది, దక్షిణాసియాలో పాకిస్తాన్, భారత్ రెండు చాలా ముఖ్యమైన దేశాలు. హౌ అంటే వాళ్ళ రెండు దేశాలని ఒక ఘాట్ని ఎట్లా కడుతుంది చైనా? చైనాకి భయం ఇంకోటి ఉంది ఇప్పుడు. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు ఈ పిఓ ఆఫ్టర్ ఆల్ కంప్లీట్ కరాకరం హైవే రూట్ తీసుకుంటే మీరు చైనా నుంచి కింద గదార్ పోర్ట్ వరకు రావాలంటే కంప్లీట్ అసెట్స్, అందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, అది దట్ ఈస్ ఎట్ స్టేక్. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్రతిసారి మనం కొడుతున్నాం అనుకోండి, ఏదైనా హై వాల్యూ టార్గెట్స్ వెళ్ళి కొట్టగలుగుతారు. కనుక చైనీస్ హ్యావ్ గాట్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఎన్ష్యూరింగ్ ఏంటి, ఒకటేమో ఫస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళది పాకిస్తాన్ తో ఆడిస్తుండాలి ఇండియాని, కీప్ ఇండియా ఆక్యుపైడ్, కీప్ ఇండియా బిజీ. దానివల్ల ఏంటి, ఎకనామిక్ గా తను పైకి వెళ్తున్నాడు. కానీ ఈ సెకండ్ ఇష్యూ ఇప్పుడు వచ్చింది ఏంటి, హీఈస్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ దట్ పర్టికులర్ ఓపెనింగ్ టు ద పోర్ట్. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రావు గారు. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు ఎప్పుడు ఉగ్ర భయం ఉండదు అని వాళ్ళు నమ్ముతున్నారా? అంటే పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిస్తోందో ప్రాయోజిత టెర్రరిజం అనేది చైనా వైపు ఎప్పుడు తిరిగే అవకాశం డెఫినెట్ గా ఉండదని వాళ్ళు చైనా దట్ ఈస్ వాట్ ఆల్రెడీ ఉగ్రవాదము. మరి ఎందుకు ఇస్లామిక్ ఫండమెంటల్స్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళు దే ఆర్ గోయింగ్ వెరీ హెవీ హ్యాండెడ్ అగైన్స్ దెం చైనాలో. ఇప్పుడు చైనా ఏంటంటే జియో పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చైనా కాంట్రోల్ ద లైన్ ఆఫ్ ఇండియా, నాట్ అమెరికా. ఇట్ హాస్ బి ఇండిపెండెంట్. ఎవరిని సపోర్ట్ చేయగలుగుతుంది? పాకిస్తాన్ సపోర్ట్ చేయగలుగుతుంది. లైక్ జనరల్ సైడ్ టూ ఇంట్రెస్ట్ అనమాట. ఒకటి కీప్ ఇండియా ఎంగేజ్డ్ ఆర్ కీప్ ఇండియా టెంటర్ హుక్స్. రెండోది ఏంటి, వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్. అండ్ ఎవరు భూమది? మన కాశ్మీర్లో మనది. మన దగ్గర 55% ఉంటే 20+% పాకిస్తాన్తో ఉంది, 25+% చైనాతో ఉంది. మన యాక్చువల్ కాశ్మీర్ మన బార్డర్ చూసుకుంటే కదా. సో కాబట్టి చైనా హ్యాస్ టు నెసెసరీ దే హ్యావ్ టు కీప్ సపోర్ట్. అందుకే జైషే మొహమ్మద్ ని బ్యాన్ చేయమంటే యుఎన్ లో కీప్ సపోర్టింగ్. కానీ రెడ్డి గారు ఇచ్చిన పాయింట్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది. చైనాలో కూడాను ఇస్లామిక్ ఫండమెంటలిజం గ్రూప్స్ ఉన్నాయి. అలాగే చాలా దేశాల్లో ఎక్కడైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, మీరు శ్రీలంక తీసుకోండి, ఇంతకుముందు ఐఆర్ఏ అండ్ బ్రిటిష్ తీసుకోండి, ఇజ్రాయెల్ చుట్టుపక్కల తీసుకోండి. ఇట్ ఈస్ టైమ్ దట్ ఇండియా కమ్స్ అవుట్ విత్ ఎ వెరీ ఫర్మ్ హ్యాండ్. ఒకటి ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్. ఈ రెండు కలిసి మనం ఒకసారి ఒక కంబైన్డ్ స్ట్రాటజీగా ఫాలో అవ్వకపోతే మనం పీస్ మీదకి వెళ్తాం. ఐ థింక్ ఇట్ ఈస్ ఏ ఆల్ రైట్, ఎక్స్టర్నల్ గా చెక్ చేద్దాం, ఇంటర్నల్ గా చెక్ చేద్దాం అని. ఈ రెండు ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే గానీ ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. సో రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళకి సమన్లు పంపించాం పాక్ డిప్యూటీ కమిషనర్, హై కమిషనర్ కి. సో ఏంటి ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రెస్పాన్స్ అనేది సిచ్యువేషన్ బట్టి డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ రోజు మనం విన్నదాన్ని, వాళ్ళు చేసిన దాన్ని
నేను అనుకోవడం ఈ హింసించడం కూడా ఒక విధంగా మనకు తోడ్పడుతుందేమో అనుకుంటున్నాయి. ప్రెజర్, ఇంటర్నేషనల్ ప్రెజర్ తీసుకొచ్చేదానికి ఇలా హింసిస్తున్నారు ఎందుకు అన్నది, బికాస్ ఇట్ బికమ్స్ ఎదర్ జెనీవా కన్వెన్షన్ ఆర్ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అందులో చేస్తే దిస్ ఆల్సో బికమ్స్ అన్ ఇష్యూ ఫర్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద Pakistani behavior. That itself justifies India's another response action for the way the pilot has been treated. So, ఈ సందర్భంలో వాళ్ళు బహుశా they only want to wait and see how we proceed instead of their taking action. This is only today was only a sortie, a sweep kind of a sortie, just to see, and I am not sure whether they will go for striking any of our airfields. And also మనం airfields northern ఏరియాలోని airfields అన్ని మనం ఆపరేషన్స్ క్లోజ్ చేసాము. అంటే నో ఫ్లయింగ్, రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ అవర్ ఫ్లయింగ్, నో సివిల్ ఫ్లయింగ్, నథింగ్ ఎట్ ఆల్. సో దేర్ఫోర్ అక్కడి నుంచి వచ్చిన ఏవే విమానాలు వచ్చినా కూడా మనం వాటిని ధ్వంసం చేసేదానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడైతే వాళ్ళు కామ్గా ఉంటారు అంతేనా? రియాక్షన్ ఏంటో అని చూస్తారా ఇంకా? లేదు, సి లైక్ జనరల్ రావు సైడ్ వాడు ఫేస్ సేవింగ్ యాక్షన్ కావాలి. దట్స్ వాట్ హి డిడ్. ఇప్పుడు నిన్న పోయి మన వాళ్ళు పోయేసి వాళ్ళు పాక్ ఏమంటారు భూభాగంలోకి వెళ్ళి చుట్టూ కొట్టి వచ్చినాము. ఆ ప్రజల ముందు ఏమవుతుంది? ఆర్మీకి ఫేస్ సేవింగ్ కావాలి, ఆ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఫేస్ సేవింగ్ కావాలి. సో రికనాజ్ ప్లేన్స్ పంపించాము, F-16s వచ్చినాయి. ఇట్స్ అవర్ మిస్ఫార్చ్యూన్. మన we lost MiG-21 అన్నమాట. అదర్వైజ్ could have just handled it and pushed them off and then flown back. సేఫ్ ల్యాండింగ్ అయింది అది. ఇట్ జస్ట్ బికాజ్ మన చేతులు లేదు కదా ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత. బట్ పాకిస్తాన్ లైక్ yesterday I maintained they will not dare to go for an open conflict because they cannot fight India. It's not possible. Their policy is just bleed India by 1000 cuts. మన భారత మాతని 1000 ఘాట్లు పెట్టేసి బ్లడ్ అలా వస్తా ఉంటే చూసుకుని నవ్వుకున్నాం అనమాట. దానికి మోర్ దాన్ ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్ ఐ థింక్ లైక్ యు సెడ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేటర్ బికమ్స్ వెరీ 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 వాల్యుబుల్ ఇన్ హ్యాండ్లింగ్ అనమాట. దేర్ స్లిప్పర్ సెల్స్ కానీ దేర్ ఫండమెంటల్స్ గ్రూప్స్ బ్రెయిన్ వాషింగ్ ఏదో కాశ్మీర్ నుంచి కానీ పంజాబ్ నుంచి కానీ ఆర్ అక్రాస్ ద కంట్రీ వీ హ్యావ్ పెద్ద ప్లాట్ఫామ్ ఉందన్నమాట మన కమ్యూనిటీలో వేర్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి బ్రెయిన్ వాష్ అండ్ టేకెన్ అవే ఆర్ దే కెన్ బి యాక్టివేటెడ్. సో దట్ ఈస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇస్ ఇన్ దిస్ థింగ్. ఇంటర్నేషనల్లీ అండి నేను అనుకోవటం జైషే మొహమ్మద్ ని పాసిబుల్లీ డీరికగ్నైజ్ చేస్తాడు. ఓకే, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయంటే టెర్రరిజం నేను సపోర్ట్ చేయట్లేదని అతని స్టేట్మెంట్ వచ్చి పబ్లిక్ గా రాకపోతే ఇవాళ కాదు రేపైనా సరే రోగ్ నేషన్ అవ్వచ్చు లేదా పాకిస్తాన్ ఈజ్ ద టెర్రరిజం స్పాన్సరింగ్ స్టేట్ అన్న కండిషన్ వస్తుందేమో అన్న భయం కూడా తనలో ఉంది. సో నా ఒపీనియన్ లో అఫ్ కోర్స్ ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు జైషే మొహమ్మద్ నాడు బ్యాన్ చేసేస్తున్నాను, ఇట్స్ నాట్ పర్మిటెడ్ దిస్ థింగ్ అని అన్నా సరే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ ఆ గ్రూప్ అంతా జైషే మొహమ్మద్ వెళ్ళి మళ్ళీ ఇంకో గ్రూప్ ఫామ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ పాసిబుల్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కొంత గ్యారంటీ ఇస్తున్నట్టుగా ఉంటుంది కదా. దెన్ యూ విల్ గెయిన్ సమ్ టైమ్, రైట్? బికాజ్ ఎందుకంటే పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఐ థింక్ is on terrorism. Most of the Muslim countries who are pro-ISIS and all these countries, they're all looking at Pakistan as also one of the main source of training and అదే కదా వాళ్ళు మీరు భారత భూభాగంలోకి వచ్చారు, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటారు, ఇదంతా చెప్తారు కానీ అరే వచ్చి టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టారు. ఇట్స్ ఎ బిగ్ ఆపరేషన్ యాక్చువల్లీ. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. నేను అదే చెప్పాను కదా, ఇమ్రాన్ ఖాన్ గారు అంటారు వీఆర్ ద సఫరర్స్ అని చెప్పి. ఇప్పుడు సింపుల్ ఫ్యాక్ట్ ఓఐసీలో స్టేట్మెంట్ ఏమొచ్చారండి, ఓఐసీ ఇండియాదే తప్పునట్టుగా అన్నారు. అవును, అది పొలిటికల్ ప్రాబ్లమ్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ బ్లికరింగ్స్ అవి. పాకిస్తాన్ లో దే హావ్ బీన్ లూజింగ్ మెన్, దేర్ ఫోర్సెస్ and their citizens, terrorists. They are plagued actually terrorism. So my contention was we have helped Pakistan actually going across, knocking out their training facility. It's a different matter. Maybe it's anti-India, it's Jaish-e Mohammed. It's comfortable for their ISI, their military and all that. So openly, no country in the world can say that we have not caused any casualties, civilians gani. I mean, we didn't cause any harm to their army or anybody. We went after only the training ground. You see, the biggest gain ఏంటంటేనండి దిస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇంత ముందు ఇది ఒక సేఫ్ హెవెన్ ఉంది మనకి పాకిస్తాన్ లో. మిగిలిన కంట్రీస్ లో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళి ప్రతి చోట ప్రతి నుక్ అండ్ కార్నర్ లో యుఎస్ వాళ్ళు కొట్టారు ఎక్కడ కొట్టాలనుకున్నారు.
యుఎస్ వాళ్ళు ఆఖరికి ఒసామిన్ బిన్ లాదెన్ కూడా కొట్టారు. అవును. కాకపోతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి పాసిబుల్లీ ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. భారతదేశం ఏముంది, ఎప్పుడు చూసినా శాంతియుత దేశం, వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ గురించి చదువుతారు. అన్ఫార్చునేట్లీ వి గేవ్ ఎ ఫీలింగ్, మనం ఎలాంటిది ఇచ్చామంటే ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కోసం మన నేషనల్ ఇంట్రెస్ట్ కొంతవరకు మనం తగ్గించామా అన్నంత ఫీలింగ్ ఇచ్చాం వాళ్ళకి. సో దో సేఫ్ హెవెన్స్ ఇప్పుడైతే ఏంటంటే అది ఇప్పుడు క్లియర్ మెసేజ్ అది ఇప్పుడు మారుతుందా? ఇప్పుడు మా ఖచ్చితంగా మారుతుంది, ఎందుకంటే దెబ్బ తగిలేదు కదా, రైట్? ఇప్పుడు 26/11 తర్వాత బట్ ఆ దెబ్బ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసాం రావు గారు, తర్వాత ఓకే వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు, జరగలేదు అన్నారు, ఏం అవ్వలేదు అన్నారు, మళ్ళీ దెర్ వాజ్ ఎ స్ట్రైక్, మళ్ళీ దాడి, మళ్ళీ మనం ఒక స్ట్రైక్ చేసాం. సో ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. కానీ ఎంతవరకు జరిగింది మనకు ఒక విధంగా ఇట్ విల్ గివ్స్ ఎ ఫేవరబుల్ ఇంప్రెషన్. మనం ఎంతవరకు శాంతియుతంగానే అది ఉన్నామన్నది వరల్డ్ కంట్రీస్ కు తెలుస్తుంది, యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కాబట్టి ఇది కూడా మనకు ఒక విధంగా సహకరిస్తుంది, మనకు సపోర్ట్. బట్ ఆ మేర పాకిస్తాన్ నష్టం జరగాలి కదా. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అర్థం చేసుకుని ఇప్పుడున్న ప్రభుత్వం చేసే ప్రయత్నాలు, చేసే ఇనిషియేటివ్స్ ను బట్టి ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది, పాకిస్తాన్కు మరీ బాగా అర్థమైపోయింది. ఇప్పుడు 26/11 జరుగుతున్నప్పుడు హోల్ నైట్ గోయింగ్ అనమాట. ఇక్కడ జరుగుతూ ఉండగానే అర్లీ అవర్స్ లో పోయేసి ఎంటైర్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా టేకన్ ఓవర్ అనమాట. జస్ట్ మటాష్ చేసి వచ్చేస్తున్నచ్చు. అప్పుడు పొడిగిల్ విలేజ్, దట్ వాస్ రైట్ టైం యాక్చువల్లీ టు గెట్ అక్రాస్. వి నో ఎవ్రీ లొకేషన్ పాకిస్తానీ సాయిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి పోయి అన్ని స్మాష్ చేసేసి బై ద టైమ్ దిస్ ఆపరేషన్ ఇక్కడ మన బాంబేలో కంప్లీట్ అవుతుంది అర్లీ అవర్స్ కి, అక్కడ కూడా ఫినిష్ ఆఫ్. బట్ వి డిడ్ంట్ హ్యావ్ ద పొలిటికల్ విల్. అప్పుడు అగైన్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడు ఎవడెవడో అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఇమేజ్ అండ్ ఆల్ దట్. శాంతియుతం అంటే ఎప్పుడు శాంతి? నువ్వు నా నేబర్, నువ్వు శాంతియుతం కూడా నేను శాంతియుతము. నువ్వు వచ్చేసి ఆర్మీ వాళ్ళు చెప్పినట్టు శాంతియుతం అంటే చేతకాంతనం లాగా వందలాది మంది మనోళ్ళు ఆడ చనిపోతామంటే వచ్చి ఎక్కడి నుంచో వచ్చి సీ రూట్ తీసుకుని వచ్చి బాంబేకి వచ్చేసి ఎంటైర్ సిటీ ప్లేయింగ్ హవాక్ అనమాట. మనం వీఆర్ టేకింగ్ టైమ్ టు ఎయిర్లిఫ్ట్ అవర్ సెక్యూరిటీ గార్డ్స్. ఆ లెక్క సర్జికల్ స్ట్రైక్స్ ఇందాక అన్నారు కదా, ఈ స్ట్రైక్ చూసుకుంటే మటుకు కంప్లీట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇందులో ఏంటంటే దీని నుంచి రికవర్ అవుతానికి ఇప్పుడు మనం లాంచ్ ప్యాడ్స్ వెళ్ళి కొట్టాం అనుకోండి, లాంచ్ ప్యాడ్స్ లో ఏముంది, లిమిటెడ్ నెంబర్స్ ఉంటారు, ఎవరినైతే వాళ్ళు అక్రాస్ ద బోర్డర్ పుష్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం బేస్ ని కొట్టామో కంప్లీట్, ఇప్పుడు యాజ్ క్లెయిమ్ ఒక 25 మంది టాప్ కమాండర్స్ కొట్టాం, అబౌట్ నియర్లీ 600 పీపుల్ స్ట్రైక్ చేశారు అక్కడ. మేబీ 250, 300 చనిపోయి ఉంటారు, ఇంకో 100 ఆడ్ ఇది ఉంటారు. సో మేజర్ రీస్ట్రక్చరింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్, మేజర్ రీలొకేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్, మోటివేషనల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ఈ తర్వాత ఇంతమంది వస్తాం, అలా ఇక్కడ కొడుతున్నారు కదా, ఇంతకుముందు ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ తీసుకొచ్చేవరే నీకు అది అవుతుంది అది అవుతుందని. సో దిస్ ఇస్ ఎ మేజర్ చేంజ్ ఇన్ దేర్ అవుట్లుక్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు రికూప్. ఎగ్జాక్ట్లీ రావు గారు, ఇది మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి కొట్టాం వాళ్ళ భూభాగంలో, కానీ ఇక్కడ ఇంటర్నల్ గా ఉన్న లోకల్ టెర్రరిజం అని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. రైట్, ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ అధీనంలో ఉన్న అభినందన్ మాట్లాడిన వీడియో ఒకటి మనం చూస్తున్నాం. మిగ్ ప్రమాదంలో పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యి పాక్ సైనికులకు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు. పాకిస్తాన్ చెరలో ఉన్నప్పటికీ ప్రస్తుతం బాగానే ఉన్నానంటూ అభినందన్ చెప్పిన ఒక వీడియో రిలీజ్ అయింది. What is your name? Wing Commander Abhinandan. Okay. I hope you have been treated well over here with us. Yes, I have, and I would like to put this on record. And I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain who rescued me from the mob and from his jawan, from the soldiers, and thereafter the officers into the unit which I was taken to. Okay. This is what I would expect my army to behave as, and I am very impressed by the Pakistani army. Okay, wonderful. So, Wing Commander, you hail from which place in India? Am I supposed to tell you this, Major? I'm sorry. I'm from down south. You're from down south? Yeah. Okay. And are you married? Yes, I am. You're married? Yes. Okay. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. And now coming over to some specifics.
which aircraft you were flying? I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. And what was your mission? I'm sorry, I'm not supposed to tell you this. Okay, thank you. What is your name? Wing Commander Abhinandan. Okay, I hope you have been treated well over here with us. Yes, I have, and I would like to put this on record. And I will not change my statement if I go back to my country also. The officers of the Pakistani army have looked after me very well. They are thorough gentlemen, starting from the captain who rescued me from the mob and from his jawan, from the soldiers, and thereafter the officers into the unit which I was taken to. Okay. This is what I would expect my army to behave as, and I am very impressed by the Pakistani army. Okay, wonderful. So, Wing Commander, you hail from which place in India? Am I supposed to tell you this, Major? I'm sorry. I'm from down south. You're from down south? Yeah. Okay. And are you married? Yes, I am. You're married? Yes. Okay. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. And now coming over to some specifics. Which aircraft you were flying? I'm sorry, Major. I'm not supposed to tell you this, but I'm sure you found the wreckage. And what was your mission? I'm sorry, I'm not supposed to tell you this. Okay. Thank you. హ్యాపీ టు హియర్ దట్ ప్రస్తుతానికి అభినందన్ టీ తాగుతూ అక్కడ ఆయన క్షేమంగా ఉన్న వీడియో మనం చూసాము. సో భారత్కి తిరిగి వెళ్ళినా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఆయన చక్కగా చూసుకుందనే మాట మీదే ఉంటాను అని అభినందన్ చెప్తూ ఉన్నారు. సో మేజర్ భరత్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు, స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ అండ్ సర్జికల్ స్ట్రైక్స్ లో ఆయనకి అనుభవం ఉన్న ఆఫీసర్. భరత్ రెడ్డి గారు, వాట్స్ యువర్ కామెంట్ అభినందన్ ఇప్పుడు చెప్పిన దాని మీద? I think he's safe. That's what I would say. గ్రేట్. As long as Pakistan did not, మీరు పొద్దున చూస్తుంటే అఫీషియల్ గా వీడియో రిలీజ్ చేయలేదు, రైట్? అప్పుడు ఒక డేంజర్ ఉండే, బికాస్ డినయబిలిటీ ఉండే పాకిస్తాన్ కి అప్పుడు, టు టార్చర్ హిమ్ ఆర్ టు డూ సంథింగ్ ఆర్ యూజ్ హిమ్ యాజ్ లెవరేజ్. కానీ పాకిస్తాన్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఎప్పుడైతే ఇచ్చిందో, దెన్ వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్ నౌ దట్ హీ సేఫ్, హీ విల్ కమ్ బ్యాక్ సేఫ్, రైట్? సో దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఐ థింక్ Pakistan is ensuring and demonstrating that we don't want war, they don't want escalation. That's another beautiful thing which is coming out here. So సంకేతాలు ఇస్తోంది పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ వీడియోతో. ఫస్ట్ వీడియోలోనేమో ఎక్కడైతే సివిలియన్స్ అతన్ని కొంచెం అటాక్ చేశారో అక్కడ ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి టీ ఇచ్చి వీడియో పెట్టి మనకి ఇవ్వడంలో సంకేతం దట్ వీ డోంట్ వాంట్ ఎస్కలేషన్, లెట్ us bring this down. I think it's a good indication. సో రిలేట్ చేయొచ్చా ఇమ్రాన్ ఖాన్ కమెంట్స్ కొద్దిసేపటి క్రితం మాట్లాడిన దానికి? శాంతి, కూర్చుందాం, ఎస్కలేట్ చేయొద్దు. అబ్సల్యూట్లీ అండి. ఐ థింక్ ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్, దానికి సంకేతాలు, క్లియర్ ఇండికేషన్స్ అండ్ డిఫెన్సివ్ మెకానిజం అంటామే. క్లియర్ కట్ బేసికల్లీ ఆ డైలాగ్స్ కూడా రికార్డ్ చేయించి తిరిగి ఇవ్వటం అంటే మనం నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు ఆయన క్లియర్ గా ఆయన ఇంటెన్షన్ తో వీళ్ళతో చెప్పినట్టేనా అభినందన్? అట్లాగే అనుకోవచ్చు కదా, ఆయన ఏదైతే ఇప్పుడు చెప్పాడు వీడియో ముందు. అది కరెక్ట్ గా జరిగినా జరగకపోయినా సరే, ఫస్ట్లీ భరత్ గారు చెప్పినట్టుగా ఒప్పుకున్నారు, ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు మా దగ్గర ఉన్నాడు అని. తర్వాత అతనితో స్టేట్మెంట్ కూడా ఒప్పించారు. సో బేసికలీ ఏంటంటే యాటిట్యూడ్, దాని వాళ్ళ ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది ఏంటంటే మేము ఎక్నాలెడ్జ్ చేసాం. రెండోది ఒక డిఫెన్సివ్ మెకానిజం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇందులో. ఏంటంటే మిమ్మల్ని నమ్మొచ్చు మీరు అన్న ఒక బాడీ లాంగ్వేజ్ లాగా కొన్ని ఇండికేషన్ అది. సో ఇప్పుడు మీరు దీన్ని చూడాలంటే ఎలా చూడొచ్చునంటే, నిన్న మేము ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు we said let us wait and watch for response of Pakistan, right? ఇప్పుడు పాకిస్తాన్ కూడా దేశం అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పాపులేషన్, వాళ్ళకు ఎమోషన్ ఉంది, వాళ్ళకు సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ లీడర్షిప్ ని చూసి మీరేమన్నా చేతులు గాజులు వేసుకుని కూర్చున్నారా అని అంటారు, క్వశ్చన్ చేస్తారు. సో వాళ్ళ లీడర్షిప్ కూడా ఒక యాక్షన్ చూపించుకోవాలి, అది చూపించుకున్నారు. అండ్ ఐ థింక్ అది ఇవాళ ప్రొద్దునైన యాక్షన్ ఈజ్ నాట్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ఇండియా, ఇట్స్ అన్ యాక్షన్ for a face-saving grace of Pakistani leadership for their people. So they have achieved their objective. Having achieved their objective, now they know that
ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి ఎస్కలేటర్ నా కావచ్చు, డిఎస్కలేటర్ నా కావచ్చు, బట్ వాళ్ళు కోరేది డిఎస్కలేషన్ అనేది చాలా క్లియర్ గా బయటకు వస్తుంది ఇక్కడ. Yes, బాబు గారు మీరే ఉంటారు విజయవాడలో, మనతో పాటు బాబు గారు కూడా ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఈ ఫ్లైట్ లైన్ అభినందన్ ఇప్పుడు మీరు చూపించినటువంటి ఈ చూస్తుంటేనండి, అది ముందు వాళ్ళు పట్టుకున్నప్పుడు లోవర్ ర్యాంక్ పీపుల్, జవాన్లు బాగా లో ర్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్. బాబు గారు సారీ టు ఇంటరప్ట్ యూ, మీతో మళ్ళీ మాట్లాడుతూ ఒకసారి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. Commence their training at Hakimpet. Excuse me. Besides excellence in training, the station can rightfully boast of a significant contribution in the Indo-Pak Wars of 1965 as well as 1971. During the Indo-Pak War of 1965, a large number of flying instructors and technical personnel were sent to operational units where they served with distinction. 5 base repair depot, which is co-located with Air Force Station Sulur, right here, was formed on 1st of April 1966 and is presently commanded by Air Commodore Atul Garg, who is sitting to the extreme right. The unit was formed to overhaul the NATS. I am sure all of you heard about it. It was known famously as the Sabre Slayers for the number of sabres that they shot down, the Pakistani sabres they shot down in the 1965 and 1971 wars. The Kiran aircraft project, Kiran again is an indigenously built trainer aircraft. This was inaugurated on 5th of December 1972 and the additional task to overhaul Kiran aircraft was assigned in 1974. The last batch of NATS were overhauled in 1981. The overhauling of Kiran aircraft continued till it was shifted to HAL Bangalore complex in 1989. The feather in the cap of the depot was when, in 1988, complete overhaul of 44 Kiran aircraft was carried out in a single year. That is actually great achievement. The depot also boasts of the modification of Kiran aircraft into Surya Kiran to form the famous IF aerobatic display team. I am sure all of you heard about the Surya Kirans. Subsequently, in the year 2017, the Kiran aircraft were replaced with the Hawk. However, the team retained the name Surya Kiran. The role of the depot was changed to undertake servicing of Avro aircraft in the year 1989. The depot was further assigned the task of servicing of Dornier aircraft in the year 1999. Both these tasks actually continue to this day. The depot is proud to have serviced 233 Avros and 77 Dornier aircraft till date, and the numbers are actually adding up. As a recognition of the high standards maintained, the depot has been earmarked to receive maintenance transfer of technology for rotables and engine for the state-of-the-art Pilatus PC-7 trainer aircraft. The BRD has been certified with ISO 9001:2015 standards in quality management and environment management systems. For sustained quest for excellence, the depot has recently been accorded Design House approval by the Center for Military Airworthiness and Certification, known as CEMILAC, a DRDO organization. The depot has also been designated the depot for all Western transport aircraft. On 4th March 19, a few days from now, the రైట్, ఎయిర్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతున్నారు. రెడ్డి గారు దేని గురించి చెప్తున్నారంటే MiG-21 గురించా? బాబు గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండ్ 1 second. I'm not too sure. No, that's it. Yeah. సో బేసికలీ సర్వీసింగ్ గురించి కానీ మేబీ లీడింగ్ టు MiG-21. ఓకే, మేబీ యా. ఎస్ బాబు గారు, బ్యాక్ టు యూ. అంటే ఒకటి యుద్ధ విమానాలు పంపించడము, రెండోది శాంతికి సంబంధించి కూర్చుని డైలాగ్ చేద్దాం అనడం ఒకే రోజు సాధ్యం అవుతుందా? ఆ రెండు పనులు ఒకేసారి చేస్తుంది పాకిస్తాన్. ఈయన బోర్డర్లో నుండి పట్టుకుంటాం జరిగింది. ఎలక్ట్రియా లైన్ ఆఫ్ కంట్రోల్లో దొరికారు ఈయన వింగ్ కమాండర్ అభినందన్. లోవర్ ర్యాంక్స్ పీపుల్, చాలా సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ ముందు ఇది చేయటం వల్ల కొంతవరకు హెరాస్ చేసినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చారో అప్పుడు హయ్యర్ అఫీషియల్స్ కూర్చుని హౌ టు ట్రీట్, ఏం చేయాలి, ఎలా చేయాలన్న దాని మీద యుద్ధం వద్దనుకుంటున్నారు. కాబట్టి కొంత సంకేతాన్ని మర్యాదగా చక్కగా ట్రీట్ చేసి ఇచ్చేసి
మనలో ఒక రకమైన ఆలోచనలో మార్పు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు మాత్రం గ్యారెంటీగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ చూస్తే అనిపిస్తుంది. ఎస్ అవర్ అన్నట్టు ఎస్ బాబు గారు ఇంకా చెప్తున్నారా? ఇంకా కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు యూ. సో అంటే ఆలోచన మార్పు అంటే ఇప్పుడు భారత్ ఏమీ అనుకోవట్లేదు కదా యుద్ధం చెయ్యాలని. ఎప్పుడు మనం ఫస్ట్ కాల్ అయితే లేదు మనం అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. నేను క్లియర్ గా చెప్పాను దేర్ విల్ నాట్ బి వార్ అని చెప్పేసి. కాదంటే మనకి ఫేస్ సేవింగ్ అనే మెజర్ అనేది అది ఒక దేశము, దానికి ఒక ప్రధానమంత్రి, దానికి ఒక ఆర్మీ, దానికి ఒక ఎస్ఐ ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ బయట ఇంటర్నేషనల్ గా వాళ్ళు పోర్ట్రే చేసేది ఈ కాశ్మీర్ మనం ఆక్యుపై చేసి కూర్చున్నాము, భారతదేశం అంతా ఎప్పుడు కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తూ ఉంటది, ఇవన్నీ వాళ్ళు పబ్లిసైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు మనం పోయి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళేసి వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళ ప్రజలు చెప్పుకోవాలి, వాళ్ళ ఎలక్టెడ్ లెజిస్లేచర్ చెప్పుకోవాలి, ఆర్మీ జస్టిఫై చేసుకోవాలి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ జస్టిఫై చేసుకోవాలి. F-16 వచ్చినాయి సార్, F-16 వచ్చిన మిలిటరీ క్యాంప్స్ ని కొట్టడానికి జస్ట్ recognize the flights. They came across the border to demonstrate, to tell their people that we can also go. If India can come inside, we can also go into their territory. లేకపోతే if the war is the motive, scenario would be totally different. So no base force from no. Two F-16s cannot take on any military installation in India. Any Air Force station or any not possible. We are prepared. We are ready. Correct. All installations have been put on high alert, so we can take on them completely and naked this వాళ్ళని. ఆ ప్రాబ్లం వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏవో సైరన్లు మోగిస్తున్నారు, రెడ్ మార్క్లు వేస్తున్నారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో రెడీ. వాళ్ళ ప్రిపేర్నెస్ ఇస్ దట్ see across basically వాళ్ళ పర్పస్, వాళ్ళ అబ్జెక్టివ్ ఇస్ సర్వ్డ్. That is the reason you can see our wing commander Abhinandan how they are treating us. Happily having tea. No, that's okay. At least మనం చూసిన వరకు the fact that they made an announcement that Indian Air Force officer na custody అన్నారంటే కదా, we are 200% sure that no harm will reach him and he will come back to us. No harm safely. because it is publicized now. But అదే నేను ఏమడుగుతానంటే ఇందాక మిమ్మల్ని అడిగాను రావు గారు, ఇప్పుడు ఆయన అక్కడ చెప్పారు అభినందన్ చెప్పి, నేను ఇండియాకి వెళ్ళినా కూడా ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఇండియా I'll stay to this. That is tutored. That is what ఆయన బెదిరించి చెప్పించి ఉండొచ్చు. బెదిరించడం కాదు, cosmetic exercise to impress the international community. Tutored statements. Sorry? It is a cosmetic exercise to impress the international community and give a feeling to us. I am not sure even what Bharat Reddy has said, that is only trying to de-escalate. I don't think that is the motive behind it. For me, this generally happens everywhere. దాని అది కాకపోతే ఇంకేమై ఉండొచ్చు, అది కాకపోతే ఇంక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఉద్దేశం ఏమీ లేదు. పబ్లిక్ ఈజ్ ఓన్లీ పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్. తర్వాత వెళ్ళి వాయిస్ సార్ మళ్ళీ నాకు తెలిసినంత వరకు. కానీ అది కాదండి, ఫస్ట్ థింగ్ డిఫరెన్స్ ఎందుకంటే ఫస్ట్లీ పైలట్ దొరకలేదని వేయచ్చు, ఎన్నో సంఘటనలు జరిగింది చెప్పేచ్చు, ఎక్కడ దిగాడు ఎక్కడ ఇద్దామని. సో పబ్లిక్ యాక్సెప్టెన్స్ చేస్తున్నారంటే అందులో కొంత ఏకీపించాలి. డీవియేషన్ ఉంది. ఇప్పుడు ఇద్దరు దొరికారు, ఒకళ్ళు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు, ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా వాళ్ళు అంటున్నారు. అదే ఇండియన్ వాళ్ళు చెప్పలేదు, భారత విదేశాంగ శాఖ ఒక్కళ్ళనే చెప్తోంది, ఒక పైలట్ నే మనం చూడాల్సిన పాయింట్ రెండండి. ఒకటేమో యాక్సెప్ట్ చేశారు దొరికారని, రెండోదేమో ప్రూఫ్ చూపించారు, మూడోది ఏంటి అతనితో స్టేట్మెంట్ అనిపించారు. అక్కడ ప్రూఫ్ చూపించి వదిలేవచ్చు కదా, ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇప్పించాలి? దాన్ని బట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళు చేసింది రేపు మనసు మార్చుకోరని ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అట్లీస్ట్ షోకేస్ చేస్తానికైనా సరే ఆయనతో అనిపించారు. సో మీరు చెప్పాడా లేకపోతే బలవంతంగా చెప్పించారనేంత సంబంధం లేకుండా అట్లీస్ట్ దే ఆర్ షోకేసింగ్ అంటారు. నేను చెప్పడం అంటే ఎస్కలేట్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎలా ఉంటుందంటే, వార్ ఈజ్ అ గేమ్ ఆఫ్ మెంటల్ నర్వ్స్, ఆఫ్ అన్సెట్లింగ్ యువర్ ఆపోనెంట్, రైట్? ఒకవేళ పాకిస్తాన్ మనతో గేమ్ ఆడాలని అనుకుంటే, ఈ పైలట్ ని పెట్టుకొని ఎక్స్ప్లాయిట్ చేసి లెవరేజ్ చేయాలని అనుకుంటే, పాకిస్తాన్ వుడ్ హావ్ బీన్ ఇన్ డినయల్ మోడ్. మనమేమో మా పైలట్ మీ సైడ్ వచ్చాడని అనేవాళ్ళము, వాళ్ళేమో లేదు మా దగ్గర లేదు అని. కానీ బ్యాక్ ఛానల్ లో మాత్రం మీరు లొంగకపోతే మేము వీన్ని వాయిస్తాం అది ఉండేది. యునో ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. బట్ హియర్ Pakistan having accepted overtly means that Pakistan has put itself in a situation where it cannot go back. Ippudu actually ee tarvata abbayiki evanna aithe India gets full rights
to launch a full scale war. Okay. Because it's an act of war. Okay. Right? So ఆ విధంగా వాయించడం అని లెట్స్ నాట్ సి. అండ్ ఇంకోటి, లుక్ ఎట్ హౌ స్టాయిక్ దిస్ జెంటల్మెన్ ఈస్. హీఈస్ ఫ్రమ్ సైనిక్ స్కూల్. అంటే 6th క్లాస్ నుంచి ఆయన ఆర్మీ సెక్షన్ లో ఉన్నాడు. రైట్? When he landed also, if you saw the first video also, even if you have seen the first video where he was captured, ఆ రాళ్ల మధ్యలో, he was not saying anything. Correct. Right? Even when he was on camera, he didn't know he was on camera. He was blindfolded. The first video which came out where he was saying his name and number, అక్కడ కూడా విచిత్రుడు కాలేదు. అంటే he is so very well balanced. Yes. Right? Hats off, salute to that. Absolutely. So ఆ విధంగా he might not be coached. If he's being shown a gentlemanly behavior, probably he is reciprocating a gentlemanly behavior. Yeah, because it's always said it's an officer and a gentleman. Yeah. Always. Training is always gentlemen officers. See, across even other side also. So the officers must have treated him, very nicely. And probably what he's saying is that you expect the same thing. Tomorrow, if their guys are caught by our... They're going a step further to show to the public. Yes. Yeah. Yes. And సో వాట్ అబౌట్ అంటే అణ్వాయుధ కార్యక్రమాలు పర్యవేక్షించే జాతీయ కమాండ్ అథారిటీ NCA. సో వాళ్ళతో ఇమ్రాన్ ఖాన్ మీటింగ్ అవడం, ఇదంతా దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాస్మెటిక్స్ లైక్ అంతే, చూపించడం అన్నమాట. వీఆర్ రెడీ అని చెప్పేసి అని. నెవర్ హ్యాపెన్. అంటే మేము భయపడట్లేదు అనేది భారత్కు చెప్పడం కాదు. That chairing the meeting itself is an indication they were trying to tell you that we can take to recourse అని చెప్పేసి. That will never happen. కానీ సార్, అంటే ఒక దేశం ప్రధానమంత్రి ఒకలాగా, రక్షణ మంత్రి ఒకలాగా, మరొక మిలిటరీ అధికారి ఒకలాగా ఎట్లా మాట్లాడతారు? ఇఫ్ యూ వాంట్ టు లిజన్, నేను కోట్ చేస్తాను. మాకు యుద్ధం చేసే సామర్థ్యం, సత్తువ రెండూ ఉన్నాయి. పాక్ సైనిక బలగాలు మేము బలంగా ఉన్నాము, కానీ మేము శాంతిని కోరుకుంటున్నాం. భారత్కు చెందిన 2 యుద్ధ విమానాలు కూల్చేసాం. ఇది పాక్ మిలిటరీ అధికారి గఫూర్ చెప్తారు. నెక్స్ట్ రానుండి 72 గంటల్లో ఏదైనా జరగచ్చు. భారత్ పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావచ్చు. యుద్ధం వస్తే 2వ ప్రపంచ యుద్ధం కంటే దారుణంగా ఉంటుంది. మేము తలుచుకుంటే మీ దేశంలో గడ్డిపోచ కూడా మొలవదు, ఆలయాల్లో గంటలు మోగమని పాకిస్తాన్ రైల్వే మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పాక్ ప్రధానమంత్రి వచ్చి లేదు మనం కూర్చుందాం, కూల్ గా డైలాగ్ చేసుకుందాం, ఎందుకు యుద్ధం వస్తే ఎవరి చేతుల్లోనే ఉండదు. ఎలా చూడాలి? ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్కలా మాట్లాడుతుంటే. ఇప్పుడు రావు గారు, ఇంట్రాగేషన్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒక టెక్నిక్ ని మటన్ జెఫ్ అంటారు. ఇంట్రాగేషన్, మీరు ఇంట్రాగేట్ చేసినప్పుడు మనిషిని అడిగామనుకోండి, ఆడు దాన్ని కొట్టి ఆయన అన్ని చెప్పి ఇంది చెప్పి ఆడు ఏమి బయట చెప్పడు. ఇంతలో ఇంకో రెండోడు వస్తాడు. రెండోడు చిచాచా ఎందుకు కొడుతున్నావు, నువ్వు చేచా లేదు లేదా అని కొట్టకండి, ఆడు ఆఫీసరు అని ఎందుకు కొడుతున్నావు. సో యాక్చువల్ ఇంట్రాగేషన్ లో మటన్ జెఫ్ టెక్నిక్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అది. ఒకళ్ళేమో మేము చేసేస్తాం, మా దగ్గర న్యూక్లియర్ ఉన్నాయని. కానీ ఏంటంటే వాళ్ళు అనుకునేది, దే స్టిల్ ఫీల్ దట్ ద న్యూక్లియర్ బ్లఫ్ దే కెన్ స్టిల్ కాల్ ఆఫ్. కానీ మనకు ప్రపంచానికి తెలిసిందే, ఆఫ్టర్ ఆల్ హిరోషిమా నాగసాకి అయిన తర్వాత ఎవరు వాడారండి? ఇరాక్ దగ్గర ఉన్నాయి అన్నారు, ఇరాన్ దగ్గర ఉన్నాయి అన్నారు, ఇప్పుడు నార్త్ కొరియా అన్నారు, అన్నారు. ఎవరినైనా యాక్చువల్ గా చూసామా? కనుక అది వాడితే ఏమవుతుందో కూడా పాకిస్తాన్కి తెలుసు. రైట్? అట్ బెస్ట్ ఏంటి, లేటెస్ట్ దీంట్లో చాలా మంది టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నారు. తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకున్న మన న్యూక్లియర్ డాక్టర్ని ఎంత క్లియర్ అంటే, ఫస్ట్ మేము వాడం, కానీ నువ్వు వాడామంటే మటుకు అట్లాస్ మీద నీ మ్యాప్ ఉంటుంది. సో అది క్లియర్ అతనికి, ఐఎమ్ వెరీ క్లియర్. కాదు ఎన్నాళ్ళు ఏంటంటే బుట్టో ఎప్పుడో చెప్పాడు, గడ్డి తింటాం, అది తింటాం, ఇది తింటాం, ఎలాగైనా సరే న్యూక్లియర్ చేసుకుంటాం. ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పాసిబిలీ న్యూక్లియర్ మనం ఉండేటప్పటికి ఒక డెటరెంట్ కింద భయపెట్టాలన్న దీంతో చేశాడు. కానీ న్యూక్లియర్ థ్రెషోల్డ్ డిఫైన్ చేయడం చాలా కష్టం. ఫస్ట్లీ న్యూక్లియర్ ఉన్న వాడగలడా అని ఒక ఇది, ఏ లెవెల్లో ఎప్పుడు వాడతాడు తర్వాత అందులో టాక్టికల్ న్యూక్లియర్ వారేట్ స్టార్ట్ చేసి తర్వాత పెద్ద ఈటలకు వెళ్తాడా. కానీ ఒక టాక్టికల్ న్యూక్లియర్ వారేట్ చేసినా సరే ఇండియా ఇస్ అట్ లిబర్టీ. సో హీఈస్ వెరీ క్లియర్. వాట్ వుడ్ బి ద పాసిబుల్ డ్యామేజ్ అండి? ఏది మనం మాట్లాడుకుంటే టాక్టికల్ న్యూక్లియర్ వారెట్ తీసుకుంటే అట్లీస్ట్ అప్పుడు కిలోమీటర్ ఏరియా ఉన్న టార్గెట్. దాని తర్వాత అగైన్ ఇట్ డిపెండ్స్. దాని తర్వాత గాలి ఉంది, ఎందుకంటే అందులో అణు పదార్థాలు ఉంటాయి కదా, ఆ గాలి కూడాను కొంత మూవ్ అవుతుంటుంది. రైట్? తర్వాత టైప్ ఆఫ్ గ్రౌండ్. బట్ జనరల్ యూ కెన్ సామ్సంగ్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ ఒక ఈల్డ్ని బట్టి సుమారు 1 కిలోమీటర్ మిలిటరీ టార్గెట్ ఏదన్నా చేయొచ్చు. కానీ 1 కిలోమీటర్ మీరు ఇచ్చేసినా సరే, 1 కిలోమీటర్ అంటే సుమారు హార్డ్ టార్గెట్స్ ఉన్నప్పుడు ఒక రఫ్లీ బెటాలియన్ వర్త్ అనుకుందాం అనుకోండి సుమారు. రైట్? కానీ అది కొట్టిన వెంటనే
రూప్ మా అసలు తీసేస్తాం కదా దేశం నుంచి. Nothing. అది ఖచ్చితంగా తెలుసు తనకి. కాకపోతే అంటే స్టిల్ ఈజ్ ట్రైంగ్. ఒకటి ఏమనిపిస్తున్నాడు, ఓ న్యూక్లియర్ వాడుతున్నాం అనేసి, ఇంకోటి ఏమంటున్నాడు, లేదు శాంతిమతంగా ఇది చేస్తున్నాం అని. రైట్. సో ఐ థింక్ హీ వాంట్ టు సెండ్ డిఫరెంట్ సంకేతాలు పంపిద్దామన్న వ్యూహంతో గానీ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ Significance. ఆర్కెస్ట్రేటెడ్. అండ్ భరత్ రెడ్డి గారు సర్ప్రైజింగ్లీ హక్కుల ఉల్లంఘన గురించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడతారు. కశ్మీర్ లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ప్రపంచ దేశాల దృష్టి మార్చడానికి భారత్ ఈ కార్యక్రమాలు చేస్తోంది. అంటే ఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఇండియాను ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేయాలి అనే ప్రయత్నం. చూడండి, ఒక యుద్ధం జరిగినప్పుడు యుద్ధం హ్యాపెన్స్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్. దెర్ ఈస్ అ వార్ ఆఫ్ ప్రొపగండా, దెర్ ఈస్ అ వార్ ఆఫ్ రైట్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో they have to take up that rhetoric. I don't think we have to discount that statement completely. Nobody is going to believe that statement any which way. ఈ హక్కుల సంగతి బేసికలీ అగైన్ ఈజ్ వాట్, ఇట్స్ ప్యూర్ డైవర్షన్. ఎందుకంటే వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ వాట్, నీ టెర్రరిజము టెర్రరిస్ట్ సంగతి మాట్లాడుతున్నాం. సో ఈస్ ట్రైంగ్ టు సే బాబు కాశ్మీర్ హక్కుల సంగతి మాట్లాడుతున్నారు, ఆయన మేము లక్షల మందిని మేము కోల్పోతున్నాము. So, ఆయన విచిత్రంగా ఉంటుంది ఆయన వినడానికి. But in fact, వాఫ్లింగ్. one good thing about the entire thing that has happened is, I don't know whether this has been discussed or not earlier. మన విమానాలు వాళ్ళ భూభాగంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియలేదు. అవును. వాళ్ళ విమానాలు గత 24 గంటలలో they have been probing our airspace continuously for the last 24 hours to get a window అంటే ఏంటి, నాకు ఆపర్చునిటీ, రైట్. They found a window where MiG-21s were in the air from our side. They were on the ORP, and MiG-21 versus F-16 is like ambassador car versus Mercedes. Okay. The greatness of what has happened today, ఏది ఎవరు డిస్కస్ చేయట్లేదండి వాళ్ళ, ఈజ్ దాట్ ఒక అభినందన్ కి తను టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఆ MiG-21 లో తన ప్రత్యర్థి ఎయిర్ క్రాఫ్ట్ F-16 అని తెలుసు. ఆ ప్రత్యర్థి ఎయిర్ క్రాఫ్ట్ ని తన ఎయిర్ క్రాఫ్ట్ ఓడ కొట్టలేదని తెలుసు, రైట్. కానీ he took off, he intercepted the aircraft. I mean, what we hear, it is unconfirmed whether the F-16 has gone down or not. If he shot down an F-16 with a MiG-21, it is actually like winning a Grand Prix race with the ambassador car. కానీ సార్ నాకు ఇక్కడ డౌట్, బహుశా అందరికీ వచ్చే సాధారణంగా వచ్చే డౌట్, వెన్ F-16 అంత పవర్ఫుల్ అని తెలిసినప్పుడు, అవి భారత భూభాగంలోకి వచ్చాయని తెలిసినప్పుడు, వై MiG-21? ఇంకా అంతకన్నా పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ తో వెళ్లే అవకాశం లేదా? ఇట్స్ వెరీ లేమ్యాన్ డౌట్. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఓకే సార్ ప్లీజ్ టేక్ అప్ ప్లీజ్. కంప్లీట్ స్ట్రాటజీ గురించి మాట్లాడేం కానీ, బట్ మీరు అన్నట్టుగా కొంత వారు చెప్పిన కంపారిజన్ నుంచి నాకు అర్థమైన దాంట్లో నుంచి బహుశా అందరికీ వచ్చే డౌట్ లాగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే దేశానికి సరిహద్దులు బోల్డ్, ఇంత సరిహద్దు ఉన్నప్పుడు ఒక చోట కాల్బలం గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎందుకంటే ఎక్కువ స్ట్రాటజీ గురించి కానీ మాట్లాడారు. బట్ బేసికలీ ఎక్కడైతే థ్రెట్ ఉందనుకోండి ఎక్కువ, అక్కడ కాల్బలం కొంచెం డెన్స్ గా ఉంటారు, మనుషులు ఎక్కువగా ఉంటారు. సిమిలర్లీ ఎక్కడ కొంచెం థ్రెట్ తక్కువ ఉందనుకోండి, అక్కడ కొంచెం స్కేర్స్ గా ఉంటారు, మనుషులు తక్కువ ఉంటారు. సిమిలర్ ఫ్యాషన్ లో మనకు ఉన్న రిసోర్సెస్ ని అనలైజ్ చేసి ఒక అప్రిషియేషన్ తీసుకుని దాన్ని బట్టి ఉన్నట్లని ఎక్కడైతే వాళ్ళు ఎక్స్పెక్టింగ్ ఎక్కువ ఉంటుందో ఒకటి. రెండోది రకరకాల పాయింట్స్ ఉన్నాయి అందులో, దీని సర్క్యూట్ ఆఫ్ యాక్షన్ ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత దూరం రాగలదు. పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ ఫీల్డ్ ఇక్కడేమి ఉన్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకొని, ఆఫ్టర్ ఆల్ వీ కెనాట్ సే దట్ కిరణ్ MiG-21 తీసుకెళ్లి మనం ట్రైనింగ్ వాడుకుంటాం అనేసి, రైట్. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏం చెప్తారు? నా ఒపీనియన్ ఏంటంటే రియాక్షన్ టైంని బట్టి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ మిగ్ కంటే ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్లు పఠాన్కోట్లో కానీ జమ్మూలో కానీ పెట్టరు, బికాస్ దట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అసెట్ ఫర్ అస్. దే విల్ ఆల్వేస్ బీ, ప్లస్ ఆ ఎయిర్క్రాఫ్ట్ కు రేంజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు MiG-21 మనకున్న దాంట్లో. వెదర్ యూ కాల్ ఇట్ మిరాజ్, యూ కాల్ ఇట్ Su-30 ఇంటర్సెప్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే వుడ్ బి ఆ వచ్చిన రియాక్షన్ టైంలో ఇక్కడున్న ఎయిర్క్రాఫ్ట్ ను, ఇట్స్ అ టాక్టికల్ డిసిషన్ విచ్ ఎయిర్క్రాఫ్ట్ బి సెంట్. దట్ పర్హాప్స్ ఇన్ ద ORP ఓన్లీ దట్ ఎయిర్క్రాఫ్ట్ వాస్ పుట్ దేర్ ఇంటెన్షనల్లీ, డెలిబరేట్లీ టు టేక్ ఆన్. F-16 వస్తుంది, మనం ఫైట్ చేస్తామని ఉద్దేశించారు వాళ్ళు కూడా. ఇది యాక్చువల్లీ ఎయిర్క్రాఫ్ట్ ఇంటర్సెప్షన్ జరిగిందా
లేకపోతే in what manner it has gone off? Collapsed, yeah. When they were retreating, because they didn't come for a fight or a bombing or anything. It was only a probing mission. Okay. Probing mission, the moment they were found that something is airborne, MiG-21 ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు వీళ్ళు చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, టు గెట్ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ద గ్రౌండ్ రాడార్, ఈ కమ్స్ డౌన్ లోవర్ హైట్. ఆ లోవర్ హైట్ లో వెళ్ళేటప్పుడు మేబీ గాట్ షాట్ బై ద ground forces, yes. బట్ బేసికలీ సమ్ టోటల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ లైక్ 5 fingers. 5 fingers మనం ఎంత సరిగా వాడుకోగలిగితే అంత మంచి సినర్జీ వస్తుంది. సో వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్, యూ విల్ లొకేట్ దెమ్ ఎట్ వేరియస్ ప్లేసెస్, బట్ ఓవరాల్ ఇంపాక్ట్ ఈస్ వెరీ క్లియర్. విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, ఎస్ బాబు గారు. సార్ విజయవాడ లైవ్ లో బాబు గారు ఉన్నారు. బాబు గారు వినిపిస్తుందా? వినపడుతుంది. ఎస్, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎనీవే హీ సేఫ్, అది ఆ వీడియోలో మనం చూసాము. సో నెక్స్ట్ ఎట్లా అతను భారత్ కి తిరిగి రావడం? ముందు ఆయన భారత్కి తిరిగి రావటం కంటే కూడా ఒక సైనికుడు ఎలా ఉంటాడంటేనండి, ఒక కుటుంబ గౌరవం ఆ కుటుంబ సభ్యుల యొక్క నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఒక దేశ గౌరవం ఆ దేశ సైనికుల ధైర్య సాహసాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒక సైనికుడు ఎప్పుడూ నేను ఇక్కడ ఈ ఇబ్బందుల్లో ఉన్నానా, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అనేటువంటి థాట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటు కూడా రాదు. ఇప్పుడు అనుకోకుండా ఒకసారి అభినందన్ గనక, వింగ్ కమాండర్ అభినందన్ మనం లైన్ లో తీసుకోగలిగితే ఆయన చెప్పేది ఒకటే చెబుతాడు. ఆయన నాకు కావాల్సింది భారత్ విజయం, నా దేశ ప్రతీక్ష, నా గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అనే ధోరణి ప్రతి సైనికుడు కూడా వెలిపుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది, దీనికి మనం ఏదో కంగారు పడిపోయి ఇదవ్వకుండా ముందు అసలు నెక్స్ట్ స్ట్రైక్ ఏంటి. జనరల్ గా మాకేం జరుగుతుందంటే, ఎప్పుడన్నా ఏదన్నా ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి క్రాష్ అయితే, ఈవెన్ పైలట్ చనిపోయినా గానీ మా దగ్గర ఉన్నటువంటి మొత్తం మిగిలినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఒక్కసారిగా టేక్ ఆఫ్ చేసేస్తారు. అంటే ఆ రకమైనటువంటి ఒక సైకలాజికల్ ఇది ధైర్యాన్ని పెంచడం కోసం ఇచ్చేస్తారు. అందువల్ల ఇవాళ ఈ ఒక్క పైలట్ విషయం మన ట్రాఫిక్ ని టోటల్ గా మన దేశ దీన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఆయన డెఫినెట్ గా సేఫ్ గా వస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఏ రకమైనటువంటి హాని వాళ్ళు చేసేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో చేయరు. కాకపోతే కొంతవరకు ఇబ్బంది పెట్టి మన దేశ రహస్యాలు తీసుకుంటానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఏ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్లేస్ చేశారు, మీ దగ్గర ఉన్న మిజైల్స్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ పైలట్స్ స్ట్రెంగ్త్ ఏమిటి అనేటువంటి వాళ్ళు బయటకు తీయటానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతాయి. దానికి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన మనం తీసుకుంటానికి ప్రస్తుతం చేయవలసింది, ఒక పక్క ప్రపంచ దేశాలని ప్రెజరైజ్ చేస్తూ వాళ్ళు ప్రెజర్ పెట్టేటట్టు చూసుకుని, మనం లోకల్ గా దీని ద్వారా అక్కడ అంబాసిడర్ ని ఇచ్చేసి ఆయన్ని వీలైనంత వరకు సేఫ్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం తప్పితే, ఇష్యూ తేలే వరకు కూడా మన వింగ్ కమాండర్ అభినందన్ మనకి రావటం అనేది ఈ స్టేజీలో జరగకపోవచ్చు, జరగదు. దానికి చాలా ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు అరెస్ట్ చేయిస్తారు, దెన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు, దెన్ జ్యుడిషియరీకి అప్పచెబుతారు, జ్యుడిషియరీ రిలీజ్ చేయాలి. ఇవన్నీ జరగాలనేసరికి కొన్ని నెలలు టైం తీసుకుంటారు. వాళ్ళు ఒక పక్క మనకి చెబుతారు, మేము ప్రొసీజర్ ఇచ్చేసామంటే మీకు అప్పచెప్పేస్తామనే మాట మాత్రం మాట్లాడతారు. కానీ ఈ డిలే టెక్నిక్ మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఫాలో చేస్తారు. రైట్ బాబు గారు. సార్ ఫైనల్లీ International conventions are in vogue, so there's nothing to worry about it. He is safe coming back and matter. And as far as escalation is concerned, it will not escalate. We are very clear about it. ఓకే. Then yesterday also was very, very clear. It will de-escalate now. కానీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు కదా. పైలట్ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా. ఏం కాదు, పైలట్ ఉన్నారు అక్కడ. There is tremendous international pressure will build on Pakistan అనమాట. And internally, we know we have strength to wherewithal to handle Pakistan. Our problem is so this gentleman officer, this wing commander Abhinandan, he will be sent back to our country and following the protocols. Because like what you said, they try to even మన కంట్రీలోనే ఎవరి కంట్రీలో చేస్తారనమాట. Try to find out what are the deployments are అని చెప్పి. To what extent will be not something subject to left to his own ఏమంటారు grit. So right now he is very, very cool. అదే ఏం ప్రాబ్లం లేదు. So between India and Pakistan, now I think it's going to be fine. It's only now
ఏమంటారు ఈ ఫైర్ క్రాకర్స్ పార్ట్ ఇస్ ఓవర్ అనమాట ఆ పక్క ఈ పక్క. బట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పిన దానికి ఇంకా మన నుంచి ఏం రెస్పాన్స్ ఇంకా రాలేదు కదా, అంటే సమాధానం వచ్చా? ఇండియా వెంట్, ఇండియా షోడ్ అన్ ఇంటెంట్. యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఫస్ట్ మనం అందరము మన దేశం యొక్క లీడర్షిప్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం వెనకాల మనం అందరం నిలబడాలి ఫస్ట్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ద ఫస్ట్ థింగ్ అండి. సెకండ్, మనం కొన్ని డెమాన్స్ట్రేట్ చేశాం కదా, వీ ఆల్సో షోడ్ దట్ అవర్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ కమ్ టిల్ పాకిస్తాన్, రైట్? సో మనం ఒక లెవెల్కి తీసుకెళ్ళాం సిచ్యువేషన్, రైట్? సిచ్యువేషన్ తీసుకెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఒక కౌంటర్ యాక్షన్ తీసుకుంటుంది అని తెలిసే తీసుకున్నాం. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, దీస్ ఆర్ ఆల్ సినారియోస్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫర్. ఇవన్నీ ప్లాన్డ్ లేకుండా మనం ఒక ప్రత్యర్థి చంప మీద కొట్టడానికి వెళ్ళాం. దట్ ఈస్ స్టూపిడిటీ. వీఆర్ నాట్ స్టూపిడ్ కంట్రీ, వీఆర్ గ్రేట్ కంట్రీ, రైట్? సో దీస్ కంటింజెన్సీస్ ఆర్ నోన్, దే ఆర్ ప్లాన్డ్ ఫర్, రైట్? దే విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. థర్డ్ థింగ్ ఈస్, ఇప్పుడు పాకిస్తాన్ ఆల్సో నీడ్స్ టు డెమాన్స్ట్రేట్ కి మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే. సి దే ఆర్ 2 levels ఆఫ్ డెమాన్స్ట్రేషన్ హియర్. ఒకటేమో ఇండియాతో నాకు అర్థమవుతోంది మీరు ఏం చేస్తున్నారో, లెట్ మీ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ముందు నువ్వు వెనుక గొయ్యి టైపు ఆయన ఏమైనా తీసుకుంటే ఆయనకు జేష్తో కూడా ప్రాబ్లం ఉంటుంది, తన సిటిజన్స్తో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏం ప్రజెంట్ అయిందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వింగ్ కమాండర్ అభినందన్, ఈస్ దట్ without doing anything in his country, if he just takes care of this opportunity and hands over to India, the situation is controlled. No sir? No, slight divergence. I think we should leave that prisoner issue and a de-escalation separately. Prisoner issue, now opinion entante, that is a matter of Geneva Conventions, and now is already this thing. So I don't think there is a way out. హ్యాండ్ ఓవర్ చేసినా ఇట్స్ ఎ జెస్చర్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ భరత్ గారు చెప్పినట్టుగా, లెట్స్ యూ హ్యాండ్ ఓవర్ ద పర్సన్, ఇట్స్ ఎ గుడ్ జెస్చర్. ఇట్ మే ఫెసిలిటేట్ ద ఫ్యూచర్ de-escalation process. బట్ ద de-escalation process per se is not that tomorrow ఎదురు కూర్చొని మాట్లాడు. It is going to be a very long drawn process. Firstly, for the government, directly, indirectly, in some form, he has to అతను ఒప్పుకోవాలి, టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారనో లేకపోతే అట్లీస్ట్ టెర్రరిస్ట్ నేను టేక్ కేర్ చేస్తానన్నో. సో అతను ఇంటర్నల్ రిహార్సల్స్ బోల్డ్ చేయాలి, ఏం జవాబు ఇవ్వాలి, ఎవరన్నా మధ్యవర్తిని తెచ్చుకోవాలా. సంబడి ఈస్ గోయింగ్ టు ప్లే దట్ మీడియేటర్ రోల్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి, ఆర్ ఇండియా విల్ ఆల్వేస్ నో 1-to-1 మాట్లాడాలని అనొచ్చు, నాకు తెలియదు. ఇంకా చాలా ఉంది, right? Till then there is no war scenario as such possibly, but there will be firing. The caution which I want to tell is certainly is, I am very sure the people, the commanders on ground are very more active and intelligent than me as on today. I am very sure they will ensure that all precautions are taken and we don't lose our people in this process. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇమ్రాన్ ఖాన్ పిలిచిన శాంతి వచనాలకి, శాంతి పలుకులకి భారత్ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది. అలాగే అభినందన్ అయితే అక్కడ హ్యాపీగా, సేఫ్ గా ఉన్నాడు. తను తప్పకుండా తిరిగి భారత్ కి సేఫ్ గా వస్తాడనే ప్రస్తుతం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో యుద్ధం అయితే వచ్చే అవకాశం లేదని స్పష్టంగా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటితో, ఈ రోజుతోనో రేపటితోనో దీనికి ఏం ఫుల్ స్టాప్ పడిపోవట్లేదు. ఇది ఒక కామా, అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. సో ఎటువంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తున్నట్టు. థ్యాంక్స్ వెరీ మచ్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద డిబేట్. కీప్ వాచింగ్.